హాయ్ ఫ్రెండ్స్. ప్రాచీన భారతదేశంలో శక్తివంతమైన రాక్షస రాజులు ఉండేవాళ్ళు. అందులో ఒకరి పేరే త్రిపురాసురులు. త్రిపురాసురులు అంటే తారకాక్ష, విద్యున్మాలి మరియు కమలాక్షులు. వీరు ముగ్గురు కలిసి తపస్సు చేసి బ్రహ్మదేవుని తృప్తిపరచగా బ్రహ్మ ముగ్గురికి 3 శక్తివంతమైన నగరాలు నిర్మించారు. మీరు ఈ నగరాలలో 1000 సంవత్సరాలు నివసించవచ్చు. వివిధ ప్రపంచాలతో నిర్మించే ఈ కోటలు ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి సమలేఖనం చేయబడతాయి. ఎవరైనా అప్పుడు ఒక్క బాణంతో ఈ నగరాలను నాశనం చేయగలిగితే అదే మీ మృత్యువుకు కారణమవుతుంది అని వరమిచ్చాడు. ఈ 3 నగరాలను కలిపి త్రిపురాలు అని పిలిచేవారు. వీటిల్లో నివసించే త్రిపురాసురులు దేవతలను, ఋషులను హింసించసాగారు. యజ్ఞాలను ధ్వంసం చేశారు. దానితో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. దేవతలంతా శివుని దగ్గరకు వెళ్ళి తమను రక్షించమని కోరగా శివుడు సమరానికి సిద్ధమయ్యాడు. ఆయన భూమిని రథంగా, సూర్యచంద్రుల్ని రథచక్రాలుగా, బ్రహ్మదేవుడిని సారథిగా, విష్ణువుని బాణంగా మార్చి శివుడు ధ్యానస్థితిలో నుంచి పాశుపతాస్త్రం అనే దివ్య ఆయుధాన్ని తయారు చేశాడు. చంద్రగ్రహణ సమయంలో 3 నగరాలు ఒకే రేఖలో నిలిచిన సమయం కోసం ఎదురు చూసిన శివుడు తన ధనస్సును తీసి బాణాన్ని వదిలాడు. ఆ బాణం 3 నగరాలను ఒకేసారి ఛేదించింది. అలా త్రిపురాలు భస్మమయ్యి త్రిపురాసురులు సంహారమయ్యారు. త్రిపురాసురుల సంహారానికి గుర్తుగా ఆ ప్రాంతానికి త్రిపురి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ నగరం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జబల్పూర్ సమీపంలో ఉంది. ఇక్కడ త్రిపురేశ్వర మహాదేవుని ఆలయం ప్రసిద్ధి పొందింది. ప్రతి సంవత్సరం త్రిపురోత్సవం అనే ఉత్సవం శివరాత్రికి ముందుగా జరుపుకుంటారు. ఇది శివుడు విజయం, కోపతాపాలను జయించి శాంత స్వరూపాన్ని గుర్తు చేస్తుంది.